ఆదికాండము 31వ అధ్యాయము 19వ వచనము. లాబాను తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకు వెళ్ళి ఉండగా రాహేలు తన తండ్రి ఇంటనున్న గృహదేవతలను దొంగిలను. ఇది ఎప్పుడు సందర్భం అంటే, లాబానును విడిచి యాకోబు తన తండ్రి ఇంటికి వెళ్తున్న సందర్భంలో రాహేలు తన తండ్రి ఇంటనున్న గృహదేవతను దొంగిలించను అన్నమాట. అలాగే 30వ వచనం చూడగలిగితే, 30వ వచనం, నీ తండ్రి ఇంటి మీద బహు వాంచగలవాడవై వెళ్ళగూరినెడల వెళ్ళుము, నా దేవతల నేల దొంగిలితివి అనగా, యాకోబు నీవు బలవంతంగా నా యొద్ద నుండి నీ కుమార్తెలను తీసుకొందువేమో అనుకొని భయపడి తిని, ఎవరి యొద్ద నీ దేవతలు కనబడునో వారు బ్రతుకకూడదు. యాకోబు పలికిన మాట. రాహేలు ఏం చేసింది? తండ్రి ఇంటనున్న గృహదేవతలను దొంగిలించింది. యాకోబు అవి ఎవరి దగ్గర దొరుకుతాయో వారు బ్రతుకకూడదు అన్న మాటని మాట్లాడాడు. తర్వాత ఆదికాండం 35వ అధ్యాయం చూడగలిగితే 16వ వచనం నుండి, ఎఫ్రాతాకు వెళ్ళు మార్గములో మనకు కొంత దూరం ఉన్నప్పుడు రాహేలు ప్రసవించుచు ప్రసవ వేదనతో ప్రయాసపడెను. ఆమె ప్రసవం వలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాన్ని ఆమెతో, భయపడకము, ఇదియు నీకు కుమారుడగునని చెప్పాను. ఆమె మృతి పొందెను. ప్రాణము పోవుచుండగా ఆమె అతని పేరు బెనోని అనెను. అతని పేరే బెన్యామీను. ఇంతకీ రాహేలు చనిపోవడానికి రీజను తన తండ్రి దగ్గరనున్న గృహదేవతలను దొంగిలించడాన్ని బట్టి ఆమె చనిపోయింది అన్న రీజన్ అనేది ఈరోజు సమాజంలో వినికిడిలో ఉంది. అయితే ఏ రీతిన చనిపోయింది, అన్నీ ఒకేసారి జరిగిపోయి అన్న ఆలోచన మనకు కలిగితే గనక ఓకే, గృహదేవతలను దొంగిలించినందుకు యాకోబు ఏమన్నాడు? దొంగిలించిన వారు బ్రతకకూడదు అన్నాడు. బ్రతకూడదు అన్నందుకు రాహేలు చనిపోయింది. ఇదే రీజన్తో చనిపోయిందా? దొంగిలించిన దగ్గర నుండి చనిపోయినంత వరకు ఒకే లైన్లో జరిగిపోయి అన్నీ, కొన్ని దినాల్లోనే జరిగిపోయి అన్నీ అనేది ఈరోజు ఆలోచన చేయడానికి ఈ సందర్భాన్ని ఎత్తుకున్నాను. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించు మా కన్న తండ్రి దేవా, ఇప్పటివరకు మీ మహా కృప చేత మమ్మల్ని అందరినీ కాచి కాపాడి మీ బలమైన రెక్కల చోటను మమ్మల్ని భద్రపరిచి సజీవుల లెక్కలో నేటి దినాన మీ సన్నిధిలో కూర్చునే గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకే వందనాలు తెలియజేస్తున్నాము తండ్రి. మరి నిన్నటి దినమున జరిగిన కార్యక్రమంలో మీరు తోడుగా ఉన్నారు, మీ మహిమార్థమే జరిగించుకున్నారు. అందరిని బట్టి వందనాలు దేవా. ఇంకొన్ని అనేకమైన కార్యక్రమాలు మా ముందున్నాయి తండ్రి. కేవలం మీ మహిమార్థమే అవన్నీ జరిగించడానికి మేము ఇష్టపడుతున్నాం. ప్రతిదీ మీ చిత్త ప్రకారము మీ మహిమార్థమే జరిగించుకొని మేము వేడుకుంటున్నాం. అవసరమైన జ్ఞానాన్ని దేవా, ఏ రకముగా పిల్లలను ఆలోచింపజేయాలో ఆ మెలకువలను మాకు నేర్పించమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మేమున్నా లేకున్నా బైబిల్ మీద ఆధారపడి మీ పిల్లలు విశ్వాసంతో బ్రతికే ఆ స్థితికి రావాలన్నదే మా ఆలోచన. వాటి ప్రయత్నములో మీరు ప్రయత్నమును సఫలీకృతం చేస్తారని మేము నమ్ముతున్నాం తండ్రి. మరి దాని విషయంలో సహకారులుగా ఉన్న ప్రతి ఒక్క బిడ్డను తండ్రి జ్ఞాపకం చేసుకోనండి దేవా, దీవించి ఆశీర్వదించండి దేవా. ఇంకను ఈ పరిచయను విస్తరించమని, సత్యాన్ని అనేకులు తెలుసుకుంటకు సహాయం తెచ్చామని, అలాగే అబద్ధానికి మేము కర్తలం కాకుండా అపవాది మా నోటి నుండి అబద్ధాన్ని సమాజంలోనికి పంపించేదిగా ఉండకుండా మా నోటిని ఖాయమని, మా ఆలోచనలను ఖాయమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా. మరి సన్నిధిలో మీ మాటలను గురించి ఆలోచన చేస్తుండగా దేవా, మీ ఆలోచన, మీ చిత్తము ఎంత గొప్పదో, ఎలాంటిదో మేము అర్థం చేసుకునే స్థితిని మాకు అనుగ్రహించమని మిమ్మల్ని ప్రార్థిస్తూ మరి వాక్య పరిశీలనకు వెళ్చుండగా కృప చూపించండి దేవా.
సహాయం దయచేయండి. సముచితమైన జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థనా మానవులు అడిగి వేడుకొనిచున్నాం మా తండ్రి, ఆమేన్. యోసేపు గారి జీవితాన్ని మనం ఆలోచించగలిగితే, యోసేపు గారు ఎవరి కుమారుడు? రాహేలు కుమారుడు. రాహేలుకి చాలా లేటుగా లేక పుట్టిన కుమారుడు. అటువంటి యోసేపు జీవితాన్ని మనం చూడగలుగుతున్నప్పుడు, యోసేపు ఇజ్రాయేళ్లకు అలాగే బహుజనులకు ఆశీర్వాద కారకుడిగా ఉన్నాడని మనం యోసేపును గురించి తెలుసుకున్నాం. ఎందుకంటే కరువు వచ్చినప్పుడు తన సొంత కుటుంబాన్నే కాదు, ప్రపంచంలో అప్పటికి భూప్రపంచంలో ఉన్న మానవాళ్ళందరికీ ఆయన ఆశీర్వాద కారకుడుగా దేవుడు నియమించాడు. అలాంటి యోసేపు పుట్టినప్పుడు ఎవరి దగ్గర పెరిగాడు అని చూడగలిగితే, ఆ గొప్ప క్యారెక్టర్ అనేది యెహోవా మీద ఆధారపడడం కానీ, యెహోవా నాతో ఉన్నాడు అని కానీ, యోసేపుకి ఆ గొప్ప క్యారెక్టర్ ఎవరిని బట్టి వచ్చిందనంటే తల్లిని బట్టి వచ్చిందని చెప్పక తప్పదు. ఎందుకంటే యోసేపు పుట్టిన తర్వాత మరలా 6 సంవత్సరాలు యాకోబు లాబానికి కొలువు చేశాడు. అంటే వేరే ఒక ప్రాంతంలో గొర్రెలను కాస్తూ తన సంపదను అభివృద్ధి చేయడానికి ఆయన ప్రయాసపడ్డాడు. ఆ ప్రయాస కాలములో ఆ 7 సంవత్సరములు యోసేపు ఎవరి దగ్గర ఉన్నాడండి? తండ్రి దగ్గర ఉన్నాడా, తల్లి దగ్గర ఉన్నాడా? తల్లి అయిన రాహేల్ దగ్గరే ఉన్నాడు. కనుక అటువంటి గొప్ప కుమారుణ్ణి సమాజానికి అందించడంలో తల్లి పాత్ర లేదని చెప్పలేం. తండ్రి కుటుంబ పోషణ కొరకు బిజీగా ఉన్నప్పుడు తల్లి మాత్రమే తన సహోదరుల పరిస్థితి మనం చూసినప్పుడు, సహోదరులు ఎలాగున్నారు? చెడిపోయిన వారుగా, చెడ్డకార్యాలు చేస్తున్న వారుగా మనకు కనబడుతున్నాడు. వీళ్ళ రిపోర్ట్ అంతా యాకోబుకి ఎవరిస్తున్నారు? యోసేపు ఇస్తున్నాడు. కానీ యోసేపు మీద ఒక్క రిపోర్ట్ కూడా వాళ్ళు ఇవ్వలేకపోయారు అని అంటే యోసేపు ఆ రీతిన పెరగలేదన్న విషయం మనకి అర్థమవుతుంది. కనుక యోసేపు క్యారెక్టర్ని బట్టి, ఫలాన్ని బట్టి మనం చెట్టుని అంచనా వేయచ్చు అని మనం నమ్మగలిగితే, యోసేపుని బట్టి తల్లి ఎలాంటిదో, ఎవరి ఎడల భయభక్తులు కలిగి ఉన్నదో అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే మరి సమాజం ఈ రకంగా నమ్ముతుంది, రాహేలు తండ్రి గృహదేవతలను తీసుకురావడం, దొంగిలించడం వలనే యాకోబు నెక్స్ట్ ఏమన్నాడు? ఎవరి దగ్గర దొరికిన వారు చావు వెళ్ళని చెప్పిన రీతిగానే రాహేలు చనిపోయింది తర్వాత అన్న విషయాన్ని మాట్లాడుతున్నారు. ఇంతకీ రాహేలు గృహదేవతల ఎడల భక్తి కలిగి గృహదేవతలను దొంగిలించిందా, లేకపోతే వేరే రీజన్తో దొంగిలించిందా అనేది మనం ఆలోచన చేయాలి. 2, గృహదేవతలను దొంగిలించిన తక్షణమే ఆవిడ చనిపోయిందా, ఇమీడియట్గా జరిగింది అనగానే మనం అర్థం చేసుకోవాలి ఆమె గృహదేవతలను దొంగిలించడం వల్ల చనిపోయిందని. కానీ ఎంత స్పాన్లో జరిగింది అన్నది మనం ఆలోచించగలిగితే, ఆవిడ చనిపోయింది శాపం వలన చనిపోయిందా, లేకపోతే ప్రసవ వేదన వలన చనిపోయిందా అన్నది మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు. రాహేలు దొంగిలించడానికి గల రీజన్ని మనం వెనకాతలో చూడగలిగితే, దానికన్నా ముందు గృహదేవతలను ఆవిడ ఆరాధించిందా యెహోవాను వదులుకొని? గృహదేవతలను ఆరాధించిందా అన్న విషయాన్ని చూడగలిగితే, నిజంగా గృహదేవతలు ఆరాధిస్తే గృహదేవతలను బట్టి దేవుడు ఆమెను మొత్తాడా, ఆమె చనిపోయిందా అనంటే ఆమెకు గృహదేవతల మీద ఆసక్తి లేదన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. చూడగలిగితే ఆదికాండం 31వ అధ్యాయము 34-35 వచనాలు. రాహేలు ఆ విగ్రహములను తీసుకొని ఒంటి సామాగ్రిలో పెట్టి వాటి మీద కూర్చుండెను. కాగా లాబాను ఆ గుడారం అంతటను తడవి చూసినప్పటికీ అవి దొరకలేదు. ఆమె తన తండ్రితో, తమ ఎదుట నేను లేవలేనందున తాము కోపపడకూడదు, నేను కడగానున్నానని చెప్పాను. అతడే ఎంత వెదికినను ఆ విగ్రహములు దొరకలేదు. ఆమె ఎక్కడ కూర్చుంది? దేని మీద కూర్చుంది? నిజంగా తండ్రి గృహదేవతలను ఆరాధించేది అయితే గనక గృహదేవతలను కిందన పెట్టుకొని ఆమె గృహదేవతల మీద కూర్చునే పరిస్థితి ఉండదు. కానీ గృహదేవతలను ఎక్కడ పెట్టింది? కిందనే పెట్టి ఆవిడ వాటి మీద కూర్చుంది. ఇంతకీ
గృహదేవతల మీద భక్తి కలిగి దొంగిలించిందా? ఈ మాటను బట్టి భక్తి కలిగి దొంగిలించలేదు. ఎందుకు దొంగిలించిందో రీజన్ ఇద్దాం. అయితే నిజంగా ఆరాధించేది అయితే గనక ఆరాధకుణ్ణి కిందన పెట్టి ఆమె దాని మీద కూర్చునేది కాదు. రెండోది చూడగలిగితే ఇంకొక సందర్భం జరిగింది. ఇంకొక సందర్భంలో ఆదికాండం 35 అధ్యాయము మొదటి వచనం నుండి చూడగలిగితే, దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన యాషావు ఎదుటి నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుమని చెప్పగా, యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుద్ధిపరచుకొని మీ వస్త్రములను మార్చుకొనిడి, మనము లేచి బేతులకు వెళ్ళుదాము. నా శ్రమ దినమును నాకు ఉత్తరం ఇచ్చిన నేను వెళ్ళిన మార్గమును నాకు తోడే ఉండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టేదనని చెప్పాను. వారు తమ యొద్దనున్న అన్ని దేవతలన్నింటినీ తమ చెవులనున్న పోగులను యాకోబునకు అప్పగింపగా, యాకోబు షెకెము దగ్గరనున్న మస్తక వృక్షం కింద వాటిని దాచిపెట్టెను. ఇచ్చేసారా? అన్నిటిని ఉందా ఇక్కడ? వారు తమ యొద్దనున్న అన్య దేవతలన్నింటినీ తమ చెవులనున్న పోగులను యాకోబునకు అప్పగింపగా, యాకోబు షెకెము దగ్గరున్న మస్తక వృక్షం క్రింద వాటిని దాచిపెట్టాను. ఎవరికి భయపడి అందరూ ఇచ్చేశారు? యెహోవా దేవునికి, నిజ దేవునికి భయపడి వారి దగ్గర ఉన్నవన్నింటినీ ఇచ్చినట్లుగా మనకి కనబడుతుంది. అంటే రాహేలు దాచింది కూడా అక్కడ ఇచ్చేసినట్టుగా మనకి కనబడుతుంది. అంటే ఎవరి మీద రాహేలుకి గురుంది? దేవతల మీద. నిజంగా తండ్రి దేవతల మీద రాహేలుకు గురుంటే రాహేలు అక్కడ ఇచ్చివేసేది కాదు, యాకోబు మాటను తిరస్కరించేది. కానీ యాకోబు మాటను బట్టి అక్కడ అందరూ ఇచ్చినప్పుడు రాహేలు కూడా ఇచ్చింది అని మనం ఖచ్చితంగా నమ్మాలి. మనకి ఎవరి మీద ఆవిడకి ఆసక్తి ఉన్నదంటే యెహోవా మీద ఆసక్తి ఉంది. ఒకవేళ గృహదేవతలను బట్టి ఆమె చనిపోయింది అనుకుంటే గృహదేవతలకు మహిమ ఉందని మనమే, దేవత్వం ఉందని మనమే ఒప్పుకున్నవారు అవుతాం. కనుక గృహదేవతలకు ఏం లేదు, గృహదేవతలకు ఎటువంటి మహిమ లేదు. లాబాను కూడా ఇంట పెట్టుకున్న గృహదేవతలను బట్టి ఆశీర్వదింపబడ్డా లేకపోతే యెహోవాను బట్టి ఆశీర్వదింపబడ్డా అని లాబాను తన నోటితో తానే ఏమని ఒప్పుకుంటాడని మనం చూడగలిగితే 30వ అధ్యాయము 25వ వచనం నుండి మనం చూడగలిగితే, రాహేలు యోసేపును కనిన తర్వాత యాకోబు లాబానుతో, నన్ను పంపివేయము, నా చోటికిని నా దేశమునకును వెళ్ళేదను, నా భార్యలను నా పిల్లలను నాకు అప్పగింపుము, అప్పుడు నేను వెళ్ళేదను, వారి కోసము నీకు కొలువు చేసి తిని, నేను నీకు కొలువు చేసిన విధమును నీవు ఎరుగుదువు కదా అని చెప్పాను. అందుకు లాబాను అతనితో, నీ కటాక్షం నా మీద ఉన్న ఎడల నా మాట వినుము, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించేనని శకునము చూసి తెలుసుకుంటునని చెప్పాను. ఎవరిని బట్టి ఆశీర్వాదం పొందుతున్నాడా లాబాను? గృహదేవతలను బట్టి పొందుతున్నాడా? క్లియర్గా చెప్పాడు, ఎవరిని బట్టి నేను లాభం పొందుతున్నానంటే నీ ద్వారా యెహోవా నీకు తోడుండడాన్ని బట్టి నేను ఆశీర్వదింపబడుతున్నాను అన్న విషయాన్ని లాబాను అర్థం చేసుకోండి. ఇంట్లో ఉన్న గృహదేవతలను బట్టి కాదు. అలాగే రాహేలు విషయానికి వస్తే రాహేలు కూడా ఎవరి మీద ఆసక్తి కనపరిచింది అన్న విషయాన్ని చూడగలిగితే 31వ అధ్యాయము 14-15 వచనాలు. అందుకు రాహేలును లేయాయు, ఇక మా తండ్రి ఇంట మాకు పాలు పంపులు ఎక్కడివి? అతడు మమ్మను అన్యులుగా చూచుటలేదా? అతడు మమ్ము అమ్మివేసి మాకు రావలసిన ద్రవ్యమును బొత్తిగా తినివేసెను. దేవుడు మా తండ్రి యొద్ద నుండి తీసివేసిన ధనమంతియు మాదియు మా పిల్లలదియునై ఉన్నది గదా. కాబట్టి దేవుడు నీతో చెప్పినట్లల్లా
చేయమని అతనికి ఉత్తరమీయగా యాకోబు లేచి తన కుమారులను తన భార్యలను ఒంట్ల మీద ఎక్కించి తీసుకుని వెళ్ళిపోయాడు. రాహేలు లేయా ఎవరిని నమ్ముతున్నారు? లాబాను గృహంలో కొలువు చేస్తున్న గృహదేవతలు నమ్మారా? లేదా యాకోబు చెప్పిన యెహోవా మాటలు నమ్మారా? యాకోబుతో సెలవిచ్చిన యెహోవా మాటలు నమ్మారా? ఇక్కడ దేవుడు అనగానే తండ్రి గృహదేవతలు కాదు, యెహోవా దేవుడు. యాకోబు పైన వివరిస్తున్నది యెహోవా తనతో మాట్లాడిన మాటలన్నింటినీ యాకోబు వివరిస్తున్నాడు అన్నప్పుడు వీళ్ళు ఎవరి మాటకు సమ్మతిస్తున్నారు? యాకోబు మాటలకి సమ్మతిస్తున్నారు. సమ్మతించి ఏమంటున్నారంటే, దేవుడు మా తండ్రి యొద్ద నుండి తీసివేసిన ధనమంతియు మాది మా పిల్లలదియు గదా, కాబట్టి దేవుడు నీతో కూడా చెప్పినట్లెల్లా చేయమని అతనికి ఉత్తరమీయగా. ఎవరికి ఒబే అవుతున్నారు? ఏ దేవుడికి ఒబే అవుతున్నారు వీళ్ళు? యెహోవా దేవుడికి. యాకోబు నమ్మిన యెహోవా దేవుడికి వారు ఒబే అవుతున్నట్టుగా మనకి కనబడుతుంది. అయితే రాహేలు ఎందుకు చనిపోయింది? గృహదేవతలకి దైవత్వం ఉన్నదని నమ్మితే అది మన పొరపాటు అవుతుంది. ఎందుకంటే ఏ విగ్రహంలో కూడా దైవత్వము లేదు. మరి యాకోబు శాపం వలన యాకోబు శపించాడు అక్కడ, లేకపోతే దొరికితే చంపుతానన్నాడా? యాకోబు శపించాడా, దొరికితే చంపుతానన్నాడా? చూడండి 31వ అధ్యాయము 32వ వచనము, 31వ అధ్యాయం 32వ వచనము. ఎవరి యొద్ద నీ దేవతలు కనబడునో వారు బ్రతుకకూడదు. దొంగ దొరికితే గనక వాడు బ్రతుకకూడదు అన్నారు. దొరికిందా దొంగ? దొరికిందా? లేదు కదా. కనుక ఇది శాపం కాదు. యాకోబు శాపం వేయట్లేదు. శాపాన్ని బట్టి రాహేలు చనిపోయింది అనేది. యాకోబు ఏమంటున్నాడంటే, ఒకవేళ పట్టుబడితే నీ విగ్రహాలు దొంగిలించిన వారు పట్టుబడితే గనక వాళ్ళు ఖచ్చితంగా చంపబడాలి అన్న మాటను మాట్లాడే తప్పితే యాకోబు శాపవచనాన్ని పలకలేదు. మరి రాహేలు ఎందుకు చనిపోయింది? గృహదేవతలకి రాహేలు చనిపోవడానికి కనెక్షన్ ఏమైనా ఉందంటే ఎటువంటి కనెక్షను లేదు అన్న విషయము మనకి అర్థమవుతుంది. రెండోది, గృహదేవతల మీద రాహేలు ఆధారపడిందా అంటే ఏ రోజు రాహేలు గృహదేవతల మీద ఆధారపడినదిగా మనకి కనబడట్లేదు. ఎందుకంటే యోసేపు ఎవరిని ఆరాధకుడిగా చేసుకొని ఎవరు ఉన్నారని నమ్మి భయపడుతున్నాడు? యెహోవా దేవుడు ఉన్నాడు, ఆయన్ని ఆధారం చేసుకుని యోసేపు బ్రతుకుతున్నాడు. కనుక రాహేలు ఆ టీచింగ్స్ని యోసేపుకి ఇచ్చింది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోగలిగితే రాహేలు యెహోవా దేవుని నమ్ముకుంది తప్పితే తండ్రి విగ్రహాలను నమ్ముకోలేదు అన్న విషయం క్లారిటీ వస్తుంది. అయితే ఎందుకు దొంగిలించింది అన్న విషయాన్ని చూడగలిగితే తండ్రి ఇంటి నుండి వచ్చే ముందు ఎందుకు దొంగిలించింది? తండ్రి ఇంటి నుండి వచ్చే ముందు ఎందుకు దొంగిలించింది అని అంటే ఇక్కడ చూడగలిగితే ఒక పగ అనేది అక్కడ ఉన్నట్టుగా, కోపం అనేది తండ్రి పట్ల కోపం ఉన్నది అన్నట్టుగా మనకి కనబడుతుంది. 14 వచనం మళ్ళీ చదువుదాం. 31వ అధ్యాయం 14వ వచనము. అందుకు రాహేలును లేయాయు, ఇక మా తండ్రి ఇంట మాకు పాలు పంపులు ఎక్కడివి? అతడు మమ్మను అన్యులుగా చూచుటలేదా? అతడు మమ్మను అమ్మివేసి మాకు రావాల్సిన ద్రవ్యంను బొత్తిగా తీసుకొనను. దేవుడు మా తండ్రి వద్ద నుండి తీసివేసిన ధనమంతయు మాదియు మా పిల్లలదియు నై ఉన్నది కదా, కాబట్టి దేవుడు నీతో చెప్పినట్లెల్లా చేయమని అతనితో ఉత్తరమేయగా యాకోబు లేచి తన కుమారులను తన భార్యలను ఒంట్ల మీద నెక్కించుకొని కనాన దేశంలో తండ్రి అయిన ఇస్సాకు నొద్దకు వెళ్ళుటకు తన పశువులన్నింటినీ తాను సంపాదించిన సంపద యావత్తును పద్దనరాములో తాను సంపాదించిన ఆస్తి యావత్తును తీసుకుని పోయాను. లాబాను తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకు వెళ్ళుచుండగా రాహేలు తన తండ్రి ఇంటనున్న గృహదేవతలను దొంగిలించును. దేనికి దొంగిలించింది? తండ్రిని బాధ పెట్టడానికి. ఎందుకు తండ్రిని బాధ పెట్టాలంటే అంతకుముందు ఏం చేశాడు? తమదైన ఆస్తిని అంతా ఎవరు తీసుకున్నారు? మాకు దక్కకుండా ఆ ఆస్తిని అంతటిని మా తండ్రి దోచుకున్నాడు గనక ఇప్పుడు తండ్రిని బాధించడానికి ఏం చేసిందంటే, తండ్రి ఏవైతే ప్రియముగా దేవతలు చేయించుకున్నాడో, దేవతలను ఆశ్రయిస్తున్నాడో ఆ దేవతలను ఈవిడ దొంగలించి తండ్రికి బాధ కలిగించాలని అనుకుంది. అందుకే ఎందుకు పరిగెట్టుకొని వచ్చేసాడు వెనకతల లాబాను అడిగితే ఏమంటున్నాడు లాబాను? 31వ వచనము, నా దేవతలు నేల దొంగిలించితో అనగా 32, ఎవరి యొద్ద నీ దేవతలు కనబడునో వారు బ్రతకకూడదు, నీవు నా యొద్ద నుండి వాటిని మన బంధువుల ఎదుట వెదకి నీవు దానిని తీసుకొని మన లాబానుతో చెప్పను.
రాహేలు వాటిని దొంగిలినని యాకోబునకు తెలియలేదు. లాబాను యాకోబు గుడారంలోని లేయా గుడారంలోని ఇద్దరు దాసుల గుడారంలోని వెళ్ళను కానీ అవి అతనికి ఏమీ దొరకలేదు. తర్వాత అతడు లేయా గుడారంలో నుండి బయలుదేరి రాహేలు గుడారంలోనికి వెళ్ళను. చాలా ఆతృతగా వాటిని వెతుకుతున్నట్టుగా కనబడుతుంది. ఎవరికి లాబాను ఎందుకు అంత ఆతృతగా ఎదుగుతున్నాడు? ఎవరికి ఇష్టం? ఎవరు ఆశ్రయించారు? లాబాను వాటిని ఆశ్రయించడే కానీ లాబాను కుమార్తెలు వాటిని ఆశ్రయించలేదన్న విషయం మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఓకేనా? గనక ఎందుకు రాహేలు దొంగిలించిందన్న విషయాన్ని చూడాలి. తండ్రిని బాధించడానికి దొంగిలించింది కానీ వాటిని ఆరాధించాలని కానీ వాటి మీద ఆనుకోవాలని కానీ ఆధారపడాలని కానీ ఆవిడ దొంగిలించలేదు. ఒకళ్ళు దొంగిలించినది ఆ ఉద్దేశంతోనైతే, నిజంగా గృహదేవతల మీద ఆలోచన కలిగి ఉన్నదైతే 35వ అధ్యాయంలో వాటిని విడిచిపెట్టేది కాదు. విడిచిపెట్టేసిందా లేదా? విడిచిపెట్టేసింది. నిజంగా దాన్ని ఆరాధించేది అయితే విడిచిపెట్టేది కాదు. యోసేపు కూడా ఎవరిని దైవంగా భావించేవాడు? నిజంగా రాహేలు ఆ దేవతలను, గృహదేవతలను ఆరాధించేదైతే గనక యోసేపు ఎవరి మీద ఆధారపడేవాడు? కనబడే గృహదేవతల మీద ఆధారపడేవాడా? కనబడని యెహోవా మీద ఆధారపడేవాడా? ఐగుప్తులు ఎవరున్నారు? కనబడే దేవతను ముందు పెట్టుకున్నాడా? లేదు. దేవుడు ఉన్నాడు, దేవుని ఎదుట నేను తప్పు చేయకూడదని కనబడనే దేవుని మీద ఆయన ఆధారపడ్డాడు. కనిపించే విగ్రహాల మీద ఆయన ఆధారపడలేదు. గనక ఈ రకంగా తల్లి పెంచింది అన్న విషయాన్ని చూడగలిగితే నిజంగా యెహోవా దేవుని మీద ఆధారపడేటట్టుగా పెంచింది. అయితే ఎందుకు ఆవిడ చనిపోయింది? ఇవన్నీ పక్కపక్కనే జరిగాయని ఆలోచిస్తే మనం పొరబడుతున్నట్టు. పక్కపక్కనే జరిగిపోయి ఇగో రాహేలు ఈ రకంగా దొంగిలించింది గనక దాన్ని బట్టి రాహేలు చనిపోయింది అని పక్కపక్కనే జరిగిన సందర్భాలుగా మనం ఆలోచిస్తే, జరిగినట్టుగా ఆలోచిస్తున్నారు సమాజం, కానీ అలా జరిగినవి కాదు. ఎప్పుడు బయలుదేరారు అని చూడగలిగితే ఒకసారి యోసేపు ఎప్పుడు పుట్టాడు? 30వ అధ్యాయము 25వ వచనము. రాహేలు యోసేపును కనిన తర్వాత యాకోబు లాబానుతో నన్ను పంపివేయము, నా చోటికి నా దేశంలో యుద్ధకును వెళ్ళుదును అన్నాడు. యోసేపు పుట్టిన తర్వాత. యోసేపు ఎప్పుడు పుట్టాడు యాకోబుకి అనంటే తన తండ్రి ఇంటి నుండి వెళ్ళిన 14 సంవత్సరాలకి యోసేపు పుట్టాడు. అంటే 76 సంవత్సరాలకు 76 సంవత్సరాలకి తండ్రిని విడిచి వెళితే 14 సంవత్సరాలు అప్పుడు యోసేపు పుట్టాడు. ఎన్ని సంవత్సరాలు అయింది? 91 సంవత్సరాలు అవుతుంది. 91 సంవత్సరాలకి యోసేపు పుట్టాడు. ఇప్పుడు 91 సంవత్సరాలకి యోసేపు నేను వెళ్ళిపోతానని లాబాన్ దగ్గర తన మనవిని పెట్టినప్పుడు లాబాన్ అంటున్నాడు, లేదు లేదు నువ్వు ఉండాలి అని అంటున్నాడు. అయితే అప్పుడు ఎలా ఉన్నాడు అన్నది చూడగలిగితే 31వ వచనము, 30వ అధ్యాయం 31వ వచనము. నేను నీకేమి ఇవ్వాలని అడిగినందుకు యాకోబు, నీవు నాకేమీ ఇవ్వద్దు, నీవు నా కొరకు ఈ విధంగా చేసిన ఎడల నేను తిరిగి నీ మందను మేపి కాచెదను. 31వ అధ్యాయము 40వ వచనం చూడగలిగితే, పగటి యందును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతుని, నిద్ర నా కన్నులకు దూరమాయను. ఇది వరకు నీ ఇంటిలో 20 ఏండ్లు ఉంటిని, నీ ఇద్దరు కుమార్తెల నిమిత్తము 14 ఏళ్ళు. అదే అన్నాను, 76 + 14 ఎంత? 91 ఏళ్ల వరకు అక్కడ ఉన్నాడు. అప్పుడు లాస్ట్లో చిగురులో యోసేపు పుట్టాడు. అంటే 91 సంవత్సరాలకి యోసేపు పుడితే నీ మంద నిమిత్తము 6 ఏండ్లు నీకు కొలువు చేసి తిని. అంటే సిరియా దేశంలో ఉన్నప్పుడు యోసేపుకి ఎన్ని ఏళ్ళు వచ్చినట్టు? 6 ఏళ్ళు వచ్చినట్టు. 6 ఏళ్ళు వచ్చినట్టు కదా. 6 ఏళ్ళు వచ్చాయి. 6 ఏళ్ళు వచ్చాయని అలా చెప్పగలుగుతున్నావు అంటే నీ ఇద్దరు కుమార్తెల నిమిత్తము 14 ఏండ్లను, నీ మంద నిమిత్తము 6 ఏండ్లను నీకు కొలువు చేసి తిని. ఇప్పుడు 6 ఏండ్లు కొలువు చేసిన తర్వాత లాబాన్ని విడిచి వెళ్ళిపోతున్నాడు. సో ఇప్పటికి యోసేపుకి ఎన్నేళ్ళు? 6 ఏళ్ళు అని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏంటా ఇన్సిడెంట్ అంటే 34వ అధ్యాయంలో లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దేనా ఆ దేశపు కుమార్తెలను చూడ వెళ్ళెను. ఆ దేశము నేలిన హివ్వీయుడైన హమోరు కుమారుడగు షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అవమానపరిచెను. అంటే ఒక యవ్వన స్థితిలో ఉన్నట్టుగా దీన మనకి కనబడుతుంది.
దీనా ఎలా కనబడుతుంది? ఒక యవన స్థితిలో ఉన్న కన్యకగా దీనా కనబడుతుంది. అటువంటి దీనాన్ని ఎవరు పాడు చేశారంటే షెకెమును ఏలుతున్న ఒక రాజు కుమారుడు లేదా అధిపతి కుమారుడు ఆమెను పాడు చేశాడు. అంటే యవన కాలంలో ఉన్న స్త్రీనే కదా ఆయన పాడు చేశాడు. అంటే దీనా యవన కాలంలో ఉంది. యవన కాలాన్ని ఎంత ఏజ్లో మనం లెక్కించవచ్చు? 13-14 ఏళ్ళు. 13-14 యవన కాలం అని మనం లెక్కించగలిగితే దీనాకి 14 ఏళ్ళు ఉన్నప్పుడు ఆమెను పాడు చేశాడు. ఎవరు? షెకెము తాలూకా పెద్ద యొక్క కుమారుడు. అంటే 14 ఏళ్ళు. ఇప్పుడు దీనా యోసేపుకి 1 సంవత్సరమే తేడా. దీనాకి యోసేపుకి 1 సంవత్సరమే తేడా. ఇప్పుడు షెకెము వచ్చినప్పటికీ యోసేపుకి ఎన్నేళ్ళు? యోసేపుకి ఎన్నేళ్ళు? 13-14 ఏళ్ళ దగ్గర ఉంటాడు. 13-14 ఏళ్ళ దగ్గర ఉంటాడు. అంటే ఎంతకాలం గడిచింది? సిరియా దేశం నుండి ఈ కనాన దేశంలో ఉన్న ఆ కాలాన్ని బట్టి చూస్తే ఈ ఇన్సిడెంట్ జరగక ముందు వరకు ఎంతకాలం గడిచింది? 14, అంటే సుమారు 7 సంవత్సరాల కాలము గడిచింది. రాహేలు ఎప్పుడు దొంగిలించింది? 6 సంవత్సరాల తర్వాత దొంగిలించింది. 6 సంవత్సరాల తర్వాత నుండి ఇప్పుడు 14 సంవత్సరాల వరకు రాహేలు బ్రతికుందా లేదా? దేని బట్టి చనిపోయింది రాహేలు? శాపాన్ని బట్ట, గృహదేవతలను ఆశ్రయించడాన్ని బట్ట, యెహోవా కోప్పడ్డాన్ని బట్ట? ఏది రీజను కానే కాదు. యాకోబు దొరికితే చంపుతాన్నాడు, దొరకలేదు. గృహదేవతకు మహిమ ఉందా? గృహదేవత చంపింది అనుకుంటే గృహదేవతకు మహిమ ఉందని మనం ఒప్పుకున్నట్టు అవుతుంది. లేదు కదా, ఆ గృహదేవతలు ఒట్టివి అనేది మన విషయం అర్థమవుతుంది. ఇప్పుడు యెహోవా ఇందులో ఏమైనా కలెక్ట్ చేసుకున్నాడంటే లేదు అన్న విషయం మనకు అర్థమవుతుంది. ఎందుకంటే యోసేపు పెంపకాన్ని బట్టి, ఆయన ఆశ్రయించిన దేవుణ్ణి బట్టి, ఆయన తల్లి యొద్దే పెరిగిన విధానాన్ని బట్టి మనం చూడగలిగితే ఆవిడ ఎవరి మీద యోసేపును ఆనుకున్నట్టు చేసింది? యెహోవా దేవుని మీద ఆనుకున్నట్టుగానే చేసింది. మరి ఎందుకు చనిపోయింది ఆవిడ? ఇవన్నీ పక్కపక్కన జరిగిపోయి అన్న ఆలోచన మనకు ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు మనం ఏమనుకుంటామంటే మన ఆలోచనలు తప్పుగా వెళ్ళిపోతాయి. గృహదేవతలను యెహోవాను పెట్టుకుని గృహదేవతలను తెచ్చుకుంది, అందుకే ఆవిడ చనిపోయింది. వెంటనే చనిపోవాలి కదా. ఆలోచించండి, ఎన్ని ఏళ్ళకి చనిపోయింది? సుమారు 7 సంవత్సరాల తర్వాత. ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. 7 సంవత్సరాల తర్వాత జరిగింది. 35వ అధ్యాయం మళ్ళీ మనం చూడగలిగితే, దేవుడు యాకోబుతో నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన యాషావు ఎదుటి నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి ఒక బలిపీఠమును కట్టుమని చెప్పగా యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ మీ వద్దనున్న అన్య దేవతలను పారవేసి. అంటే అప్పుడే వస్తే వీళ్ళ దగ్గర ఎంత గుట్టలుగా అన్య దేవతలు ఎక్కడ పెరిగిపోయండి? రాహేల్ దగ్గరే ఉండాలి కదా, కానీ వీళ్ళ దగ్గర గుట్టలుగా అన్య దేవతలు ఉన్నాయంటే ఎంతగా కనాను దేశంలోనికి వచ్చిన తర్వాత ప్రజలను చూస్తూ ఆ దేవతలను వీరు ఆరాధించే వరకు మారిపోయారు. ఎంతకాలం గడిచింది టైం స్పాన్? ఆలోచిస్తున్నారా? కనుక చుట్టూ ఉన్న వారి మనుషులు ఆశ్రయిస్తున్న వారి దేవతలను కూడా వీరు పెట్టుకొని బ్రతుకుతున్నారు అన్నట్టుగా మనకి ఇక్కడ కనబడుతుంది. కాలం గడిచిన దాన్ని బట్టే కదా వీళ్ళు చేర్చుకుంటారు. కనుక ఎంతకాలం గడిచింది అంటే సుమారు 7 సంవత్సరాల కాలం గడిచింది. వాళ్ళు కనానికి వచ్చి 7 సంవత్సరాల కాలం గడిచింది కనుక ఇప్పుడు వారి చుట్టుపక్కల వాళ్ళ ప్రజలు ఎవరినైతే ఆశ్రయిస్తున్నారో వారి దేవతలను కూడా వీళ్ళు ఉంచుకున్నారన్న విషయం మనకి అర్థమవుతుంది. అయితే మిమ్మల్ని మీరు ప్రక్షాళన చేసుకోండి అని యాకోబు చెప్పాడు, దేవుడు చెప్పాడు. యాషావు ఎదుట నీవు పారిపోయి నీ కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుమని చెప్పగా యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్ని దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుచిపరుచుకొని మీ వస్త్రములను మార్చుకొనిడి, మనము లేచి బేతేలునకు వెళ్ళుదుము. నా శ్రమ దినమును నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గమును నాకు తోడై ఉండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టేదనని చెప్పెను. వారు తమ యొద్దనున్న అన్య దేవతలన్నింటినీ తమ చెవులకున్న పోగులను యాకోబునకు అప్పగింపగా యాకోబు షెకెము దగ్గరనున్న మస్తక వృక్షము కింద వాటిని దాచిపెట్టెను. ఎక్కడ చేశాడు? సమాధి చేశాడు. ఆ దేవత విగ్రహాలన్నింటినీ యాకోబు ఏం చేశాడు?
సమాధి చేశాడు. సమాధి చేసిన తర్వాత ఒక గొప్ప కార్యము జరిగింది ప్రియమైన వల్ల. ఏంటి ఆ కార్యము? వారు ప్రయాణమైపోయినప్పుడు, 5వ వచనం, వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయము వారు చుట్టూ ఉన్న పట్టణముల మీద నుండెను గనక వారు యాకోబు కుమారులను తరుమలేదు. ఏంటి సందర్భం? ఏంటి సందర్భం? దేనా వెళ్ళింది కదండి, షెకెంలోకి దేనా వెళ్ళింది కదా, దేనాన్ని పాడు చేశాడు కదా. ఇప్పుడు దేనా అన్నదమ్ములు ఏం చేశారు అని అంటే వారి మీద కక్ష సాధింపు చర్య చేపట్టారు. మిక్కిలి ఉగ్గురులే ఏం చేశారంటే అక్కడ వారిని చంపినట్టుగా మనము చూస్తాం. 25వ వచనము, 25వ వచనము, 3వ దినమున, 34వ అధ్యాయము 25వ వచనం. 3వ దినమున వారు బాధపడుచుండగా యాకోబు కుమారులు ఇద్దరు, అనగా దీనా సహోదరులైన షిమ్యోనును లేవియు తమ కత్తులను చేతపట్టుకొని ఎవరికీ తెలియకుండా ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుని చంపిరి. ప్రతి పురుషుని చంపిరి. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత యాకోబు భయపడుతున్నాడు. 30వ వచనము, అప్పుడు యాకోబు షిమ్యోనును లేవిని చూచి, మీరు నన్ను బాధ పెట్టి ఈ దేశ నివాసులైన కనానీయుల్లోను పెరిజ్జీల్లోను అసహ్యునిగా చేసి తిరిగి నా జనసంఖ్య కొంచెమే, వారు నా మీద గుంపుగా వచ్చి నన్ను చంపెదరు. నేనును నా ఇంటి వారును నాశనమగుదుమని చెప్పాను. అంటే తన చుట్టూ ఉన్న జనాంగానికి ఎవరు భయపడుతున్నారు? అటువంటి కార్యక్రమం మీరు చేశారు, అసహ్యుణ్ణి అయిపోయాను, ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? నేను కొంచెంగానే ఉన్నాను, నేను పెద్దగా ఏం లేను, కొంచెంగానే ఉన్నాను, ఇప్పుడు వాళ్ళు వచ్చి నన్ను చంపేస్తారు, నన్ను నశింపజేస్తారు అని కుమారులతో అంటున్నట్టుగా మనకు కనబడుతుంది. అయితే 35వ అధ్యాయంలో ఈయన ఎప్పుడైతే ఈ దేవతా విగ్రహాలను తీసుకొని సమాధి చేశాడో ఏం కనబడుతుందండి? దేవుని భయము వారి చుట్టూనున్న పట్టణముల మీద నుండెను గనుక వారు యాకోబు కుమారులను తరమలేదు. తరమాలు అనుకున్నారా లేదా? యాకోబు కుమారులు తరమాలు అనుకున్నారా లేదా? తరమాలు అనుకున్నారు. కానీ దేవుడు అప్పుడే కలగజేసుకొని మీరేం చేస్తారంటే అన్ని దేవత విగ్రహాలన్నింటినీ మీరు ఏం చేస్తారు? సమాధి చేసండి. వీళ్ళు సమాధి చేస్తున్న సందర్భాన్ని చుట్టూ ఉన్న వాళ్ళు చూస్తారా? చూస్తారా? వాళ్ళు ఏమోచి ఈ విగ్రహాలను పెట్టుకొని భయపడిపోతున్నారు. వీళ్ళు ఆ విగ్రహాలను ఏం చేస్తున్నారు? కప్పెడుతున్నారు. ఏంటి, మేమేమొచ్చి ఈ విగ్రహాలను పెట్టుకొని మేము భయపడుతుంటే, మమ్మల్ని చంపేస్తుంది విగ్రహం అని మేము భయపడుతుంటే, ఈ విగ్రహాలన్నింటినీ ఏం చేస్తున్నారు? సమాధి చేస్తున్నారంటే వాళ్ళకి ఏం కలగలేదేంటి? వాళ్ళకి ఏం జరగలేదేంటి? అంటే వాళ్ళ దేవుడు గొప్ప దేవుడు. వాళ్ళ దేవుడు గొప్ప దేవుడు. వాళ్ళు నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు. ఆ నమ్ముకున్న దేవుని కోసం ఏం చేస్తున్నారు? మనం పూజిస్తున్న ఆ విగ్రహాలను సైతం ఏం చేస్తున్నారు? సమాధి చేస్తున్నారు. దేవుడు ఎందుకు ఈ కార్యాన్ని చేయించాడు? ప్రక్షాళన చేస్తే అక్కడ ఇసిరి పడేవచ్చు కదా, కనబడకుండా పెట్టవచ్చు కదా. కానీ బయటకు తీసుకుని వచ్చి వాటిని సమాధి చేయమంటున్నాడు ప్రజల ఎదుట అని అంటే ప్రజలకు కూడా అది కలగాలి. ఏంటి కలగాలి? విగ్రహాల్లో ఏమీ లేదురా, నా దగ్గరే ఉన్నది అన్నది సత్యం అనేది సమాజానికి కూడా తెలియాలి. అప్పుడు ఎవరికి భయపడుతున్నారు? వాళ్ళు నమ్ముకున్న గృహదేవతలకా? చూడండి, ఇక్కడ ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయము వారి చుట్టూనున్న పట్టణముల మీద నుండెను గనుక. ఎవరికి భయపడడం స్టార్ట్ చేశారు? ఇప్పుడు మేము చిన్నాళ్ళు గృహదేవతలకు భయపడితే ఈ గృహదేవతలు తీసుకుని వీళ్ళు సమాధి చేశారు. ఎవరి మాటను బట్టి? యెహోవా దేవుని మాటను బట్టి. కానీ వాళ్ళకి ఏమీ అవ్వలేదు. వీళ్ళకి ఏది అవ్వకపోవడం చూసి వాళ్ళు ఎవరికి భయపడుతున్నారట? నిజ దేవునికి భయపడుతున్నారు. వారి చుట్టూనున్న పట్టణముల మీద నుండెను గనక, దేవుని భయము వారి చుట్టూనున్న పట్టణం మీద నుండెను గనక వారు యాకోబు కుమారులను తరుమలేదు. ఎందుకు ఈ యాక్షన్ తీసుకున్నాడు దేవుడు అని అంటే, వారికి నేనంటే భయం కలగాలి. నేనంటే భయం కలగాలంటే మీరు ఎవరికి భయపడకూడదు? వారు భయపడుతున్న దేవతలకు మీరు భయపడకూడదు. ఏం చేయాలి? వాళ్ళ కళ్ళ ముందు వెళ్ళి సమాధి చేసేయాలి. వాళ్ళు భయపడుతున్న దేవతలను మీరు వెళ్ళి వాళ్ళ కళ్ళ ముందే సమాధి చేస్తే ఇప్పుడు ఎవరి భయం కలుగుతుంది? వాళ్ళకి నా భయం కలుగుతుంది కనుక నిన్ను చేరడానికి వాళ్ళు ధైర్యము చేయరు. కనుక విడిచిపెట్టిన దాన్ని బట్టి రాహేలు కూడా ఏం చేసింది? విడిచిపెట్టేసింది. విడిచిపెట్టిన తర్వాత ఎందుకు చనిపోయింది అన్నది చూడగలిగితే 35:16 వచనము,
ఎఫ్రాతాకు వెళ్ళు మార్గంలో మరికొంత దూరం ఉన్నప్పుడు రాహేలు ప్రసవించి ప్రసవ వేదనతో ప్రయాసపడెను. ఆమె ప్రసవం వలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో, భయపడకుము, ఇదియు నీకు కుమారుడగునని చెప్పాను. ఆమె మృతి పొందెను. ప్రాణం పోచుండగా ఆమె అతని పేరు బెనోని, అంటే బెన్యామీను అని పేరు పెట్టాను. ఎంతకాలం అయిందంటే ప్రసవించడానికి, విగ్రహాన్ని దొంగిలించి రావడానికి? సుమారు 8 సంవత్సరాల 8 సంవత్సరాల కాలము అక్కడ మనకి కనబడుతుంది. ఒకవేళ నిజంగా దేవుడు చంపాలనుకుంటే ఎప్పుడు చంపాలి? లేదా యాకోబు మాట మనం పెద్దగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దొంగ దొరికితే శిక్ష విధిస్తా అన్నాడు. దొంగ దొరకలేదు కదా. గృహదేవతలు ఏమీ లేదు. నిజంగా ఆవిడ గృహదేవతలను ఆశ్రయించింది, తెచ్చుకున్నదంటే ఆ రోజే దేవుడు మొత్తాలి. కానీ ఇంత కాలము తీసుకోవడానికి లేదు. ఇంతకాలంలో ఆవిడ ఎవరిని ఆశ్రయించిందని ఎలా చెప్పగలుగుతాం? యోసేపు పెరిగిన విధానాన్ని బట్టి ఆవిడ యొక్క గొప్పతనాన్ని మనము అర్థం చేసుకోవచ్చు. తర్వాత రూతు గ్రంథంలోనికి వెళ్ళగలిగితే, రూతు గ్రంథంలో ఆ ప్రజలు ఏమని కొనియాడుతున్నారని మనం చూడగలిగితే, రూతు గ్రంథము 4వ అధ్యాయము 11వ వచనము, పురోద్వారంలో నుండిన ప్రజలందరూ పెద్దలను మేము సాక్షులము, యెహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని, ఇజ్రాయేలు వంశమును వర్ధిల్ల చేసిన రాహేలును పోలినది గాను లేయాను పోలిన దానిగాను చేయును గాక. ఎవరి పేరును బట్టి ఆశీర్వదిస్తున్నారండి? రాహేలు పేరును బట్టి. అసలు రాహేలు ఆరేజే గృహదేవతలను బట్టి యెహోవాను ఆశ్రయించక గృహదేవతలను ఆశ్రయించిన దానిగా చనిపోయింది అనుకుంటే, ఈరోజు సమాజం రాహేలు పేరు మీద ఆశీర్వదించేది కాదు. యెహోవా నామాన్న రాహేలును గుర్తు చేసుకొని ఆశీర్వదిస్తున్నారంటే, రాహేలు ఎవరిని నమ్ముకుంది? ఎవరు ఆయనకి సంతానాన్ని కలుగజేసింది అనుకుంది? ఆలోచించండి. అదే రాహేలు కన్నా యోసేపు ద్వారానే ఇజ్రాయేల్ అందరూ సంరక్షింపబడ్డారు, భూజనులందరూ ఆశీర్వదింపబడ్డారు. భూజనులందరూ యోసేపును బట్టి ఆశీర్వదింపబడ్డారంటే, అంత గొప్ప ఆశీర్వాదానికి కారకుడైన యోసేపును కని పెంచింది ఎవరు? ఆలోచించండి, రాహేలు. అటువంటి రాహేలు కోసం మనం తప్పుగా మాట్లాడడం అనేది రైట్ కాదు. నిజంగా మనం ఈరోజు ఆలోచించుకోవాలి. వాళ్ళు అంత గొప్పగా పెంచారు. ఆ పరిస్థితుల్లో ఈరోజు మనం మన పిల్లల్ని ఎలా పెంచగలుగుతున్నాం నిజదేవుని ఎరిగిన తర్వాత కూడా అన్నది మనము ప్రశ్నించుకోవాలి. మనల్ని మనం ప్రశ్నించుకోం. ఎవరిని ప్రశ్నిస్తాం? వాళ్ళని ప్రశ్నిస్తాం. నిజంగా వారి క్యారెక్టర్ అర్థమైతే కనుక చాలా గొప్పగా ఉంటుంది వాళ్ళ క్యారెక్టర్. అటువంటి పరిస్థితుల్లో కూడా యెహోవా దేవుణ్ణి కొన్ని మాటలు ఎరిగారు, అన్ని మాటలు ఎరగలేదు. ఈరోజు మనకి దొరికినంత విస్తారమైన మాటలు ఆ రోజు వాళ్ళకి లేవు. కానీ ఆ మిని విషయాలను తెలుసుకొని ఆ దేవుని మీద అంత గొప్ప గురి కలిగి ఉన్నారంటే, ఈరోజు అటువంటి గురి కూడా మనకి లేదు ప్రియమైన వాళ్ళారా. కనుక వాళ్ళని మనం జడ్జ్ చేయాల్సిన అవసరత లేదు. ఎవరినైనా జడ్జ్ చేయాల్సింది దేవుడే. కానీ మనం ఎవరిని జడ్జ్ చేయొచ్చు అంటే, మనల్ని మనము జడ్జ్ చేసుకోవచ్చు. మన దగ్గర అది ఉంది. మన పక్క వాళ్ళని జడ్జ్ చేయడానికి మనం లేదు. ఇప్పుడు ఎదుటివాడు ఎవరికి కుమారుడు? ఆయనకి కుమారుడు, నీకు కుమారుడు కాదు కదా జడ్జ్ చేయడానికి. కనుక ఆయన ఒకవేళ నువ్వు బాగోలేకపోతే ఆయన చూసుకుంటాడు. నువ్వు వాడిని జడ్జ్ చేయాల్సిన అవసరం లేదు. నిన్ను నువ్వు జడ్జ్ చేసుకో, నిన్ను నువ్వు విమర్శించుకో. నువ్వు ఎలాగున్నావు అన్న విషయాన్ని నిన్ను నువ్వు జడ్జ్ చేసుకుంటేనే నిన్ను నువ్వు కరెక్ట్ చేసుకోగలుగుతావు. నువ్వు పక్కవాడిని కరెక్ట్ చేస్తున్నావు అంటే నిన్ను నువ్వు కరెక్ట్ చేసుకోవట్లేదు అన్నట్టుగా అర్థము వస్తుంది. కనుక ఎవరినో తప్పుగా చూపించాలన్నది కాదు. నువ్వు ఎలాగున్నావు, మనము ఎలాగున్నాము, మన దేవుని ఎదుట మన భక్తి జీవితము ఎలాగుంది, మిగిలిన వారి విషయం ఆయన చూసుకుంటాడు. మన వరకు ఏంటి? చెప్పాల్సిన బాధ్యతే. మిగిలినంతా దేవుడు ఎలా నడిపించుకోవాలన్నది ఆయన చూసుకుంటాడు. మనం చూడాల్సిన అవసరత లేదు. కానీ ఆయన ముందు మన నడవడిక ఎలాగున్నది అనేది ఇంకెవరు చెప్పరు, మనకు మనమే చెప్పుకోవాలి. కనుక ఆ స్థితిలో మనమందరము ఎదగాలి, నమ్మకంగా దేవుని కొరకు బ్రతకాలని ఈ రాహేలు సందర్భంగా నేను కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుంటాను. మహోన్నతుడైన మా తండ్రి, ఘనమైన శ్రేష్టమైన అతి పవిత్రమైన నామానికి వందనాలు తండ్రి. ఎంతో క్లుప్తంగా వివరముగా మీ సందర్భాలను రాసి ఉన్నారు తండ్రి. అందులో వారు బ్రతికిన తీరును మేము అర్థం చేసుకోగలిగితే దేవా, వారికున్న విశ్వాసం లాంటి విశ్వాసం కూడా ఈరోజు మాకు లేదు అన్న విషయం మాకు అర్థమవుతుంది తండ్రి.
దేవ వాక్యాన్ని బట్టి మమ్మల్ని మేము సరిచేసుకోవాల్సింది పోగా దేవ వాక్యాన్ని సరిచేసే స్థితిలోనికి మిగిలిపోతున్నాం. మమ్మల్ని క్షమించండి దేవ. అటువంటి ఆలోచన కూడా మాకు రాకుండా తండ్రి సహాయం దయచేయండి. ఇచ్చినది పరిశుద్ధమైన వాక్యము, ఆ వాక్యాన్ని మా చేతుల్లో ఉంచారు, మేము పరిశుద్ధులం అవ్వాలని దేవ. మరి దాని కొరకే మేము ఎల్లవేళలా ప్రాకులాడే వారము ఉండుటకు సహాయం దయచేయమని దేవ మమ్మల్ని ఆ రకంగా తీర్చిదిద్దమని మిమ్మల్ని ప్రార్థిస్తూ ప్రాధేయపడుతూ మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనిచున్నాం మా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.